ఏపీ నౌ న్యూస్ కి స్వాగతం. నా పేరు మోనికా. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ సామూహికంగా రాజ్యాంగ ప్రవేశిక. రాష్ట్రపతి భవనంలో ఆయన రాజ్యాంగ ప్రవేశికని చదువుతుండగా దూరదర్శన్ ప్రత్యక్ష ప్రసారం. తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో రాజ్యాంగ దినోత్సవం. అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. కర్నూలు జిల్లా కోడుమూరు నియోజకవర్గం శ్రీ బెలగల్ మండలంలో జగనన్న తోడు పథకాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే డాక్టర్ సుధాకర్. కర్నూలు జిల్లాలో ఏఐటీయూసీ సిఐటియు ఆధ్వర్యంలో దేశవ్యాప్త సమ్మె. కార్మిక వ్యతిరేక చట్టాలని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్. మెడికల్ రిప్రజెంటేటివ్ ఫెడరేషన్ జాతీయ కార్యదర్శి శేఖర్ రెడ్డి. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ సామూహికంగా రాజ్యాంగ ప్రవేశికని చదివించారు. రాష్ట్రపతి భవనంలో ఆయన రాజ్యాంగ ప్రవేశికని చదువుతుండగా దూరదర్శన్ ప్రత్యక్ష ప్రసారం చేసింది. గుజరాత్లోని కేవడియాలో జరుగుతున్న 80వ ఆల్ ఇండియా ప్రిసైడింగ్ ఆఫీసర్స్ కాన్ఫరెన్స్లో ప్రత్యక్ష ప్రసారం చేశారు. దీంతో ఈ సమావేశంలో పాల్గొన్న వారితో పాటు దేశవ్యాప్త సామూహికంగా రాజ్యాంగ ప్రవేశికని పఠించారు. भारत को एक संपूर्ण प्रभुत्व संपन्न समाजवादी पंथ निरपेक्ष लोकतंत्रात्मक गणराज्य बनाने के लिए तथा उसके समस्त नागरिकों को सामाजिक, आर्थिक और राजनैतिक न्याय, विचार अभिव्यक्ति विश्वास, धर्म और उपासना की स्वतंत्रता, प्रतिष्ठा और अवसर की समता प्राप्त कराने के लिए तथा उन सब में व्यक्ति की गरिमा और राष्ट्र की एकता और अखंडता सुनिश्चित करने वाली बंधुता बढ़ाने के लिए दृढ़ संकल्प होकर अपनी इस संविधान सभा में आज तारीख 26 नवंबर 1949 ईस्वी को एतद द्वारा इस संविधान को अंगीकृत, अधिनियमित और आत्मार्पित करते हैं। धन्यवाद. తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, గుంటూరు జిల్లా బాపట్ల పార్లమెంట్ సభ్యులు నందికమ సురేష్, వేమూరు ఎమ్మెల్యే మేరుగా నాగార్జున, రాష్ట్ర పార్టీ ఇన్ఛార్జ్ లేల్లాపిరెడ్డి పాల్గొన్నారు. కర్నూలు జిల్లా కోడుమూరు నియోజకవర్గం సి బెలగల్ మండలంలో జగనన్న తోడు పథకాన్ని
ఎమ్మెల్యే డాక్టర్ సుధాకర్ ప్రారంభించారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై చిరు వ్యాపారులకి 214 మంది లబ్ధిదారులకి 10,000 రూపాయల చొప్పున 21,40,000 రూపాయలు అందజేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ చిరు వ్యాపారులకి వడ్డీ లేని రుణాలను ఇచ్చిన ముఖ్యమంత్రి దేశంలో ఎవరూ లేరన్నారు. జగనన్న తోడు లబ్ధిదారులు ప్రభుత్వ సాయంతో ఆర్థికంగా మరింత అభివృద్ధి సాధించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ రాముడు, ఎంఆర్ఓ శివశంకర్ నాయక్, వైఎస్ఆర్సీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. స్థితిలో ఉంటారంటే ఒక్కొక్కసారి వాళ్ళ కాంపిటీషన్ కొద్దీ ఆ రోజు సరుకులు అమ్మడబో. అప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటంటే ఎక్కడో వడ్డీ వ్యాపారస్తుల దగ్గర కొంతమంది డైలీ వడ్డీకి లాగా తీసుకుంటారు, కొంతమంది 3 రూపాయలు కానీ 4 రూపాయలు కానీ లేకపోతే 5 రూపాయలు కానీ 10 రూపాయలు ఇంట్రెస్ట్ కూడా తీసుకుంటారు. ఉదాహరణకు ఒక 10,000 తీసుకున్నారనుకోండి, ముందరనే 1,500 పట్టుకొని 8,500 వాళ్ళకి ఇచ్చేస్తారు. మళ్ళీ రోజు 100 రూపాయలు ఇవ్వాలి. అట్లా 100 రోజులు ఇవ్వాల్సి వస్తుంది. అంటే వాళ్ళ పరిస్థితి, ఆర్థిక పరిస్థితి ఎలా ఉంటుందంటే ఒక 500 అమ్మారనుకోండి, దాదాపు 60% దీనికే వెళ్ళిపోతుంది, వడ్డీ వ్యాపారస్తులకే అయిపోతుంది. అంటే చిన్న వాళ్ళ జీవితాన్ని మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో భాగంగా, అంటే వీళ్ళని మనం అంతా చిన్న చూపు చూస్తుంటే మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం వాళ్ళని నెత్తిన పెట్టుకున్నారు, వాళ్ళ గుండెల్లో పెట్టుకున్నారు. అంటే వాళ్ళని గుర్తించి వాళ్ళకు గుర్తింపు కార్డులు ఇచ్చి వాళ్ళు ప్రజల్లో కూడా బ్యాంకుల్లో అయితేమి ప్రజల్లో కూడా వాళ్ళకు కూడా ఒక చిరస్థాయిగా ఒక ఐడి కార్డు ఏర్పాటు చేశారు మన జగన్మోహన్ రెడ్డి గారు, మన ముఖ్యమంత్రి గారు. వాళ్ళు మంచిగా వ్యాపారం చేసుకుంటూ పోతే బ్యాంకర్స్ కూడా ఏ సూటి లేకుండా వాళ్ళకి అప్పు ఇచ్చే స్థాయికి మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుపోయారు. వాళ్ళు కానీ బ్యాంకులోకి వెళ్తే ఒక 10,000 లోన్ కావాలంటే ఖచ్చితంగా షూట్ ఎడతారు బ్యాంకర్స్. వాళ్ళు ముందరనే బీదవాళ్ళు, వాళ్ళకి ఎక్కడి నుంచి షూట్ ఇస్తారు? ఏ ఎంప్లాయీ ఇవ్వరు. వాళ్ళ పరిస్థితి ఏంది? ఎక్కడో చోట ప్రైవేట్ వాళ్ళ దగ్గర వడ్డీకి అప్పు తీసుకురావాలి. అలాంటి దారుణమైన పరిస్థితిలో మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి వాళ్ళకి గుర్తించి వాళ్ళకి గుర్తింపు కార్డులు ఇవ్వడం, అదేవిధంగా వడ్డీ లేకుండా వాళ్ళకు 10,000 ఇవ్వడం జరుగుతుంది. మీరు నెలగా 1,000 రూపాయలు కట్టుకుంటూ వెళ్ళిపోండి, మీకు ఇబ్బంది లేకుండా చూసుకోండి, మీరు మాత్రం అభివృద్ధి జరగాలి అనే ఉద్దేశంతోనే మన ముఖ్యమంత్రి గారు ఈ 0 వడ్డీ పథకం జగనన్న తోడు వాళ్ళకి తోడుగా ఉండడానికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. కాబట్టి మన ముఖ్యమంత్రి గారు చిరు వ్యాపారస్తులైతేమి, మహిళలకు అమ్మఒడి పథకం కింద కానీ, వైఎస్ఆర్ ఆసరా కానీ, వైఎస్ఆర్ చేయూత కావచ్చు, రైతులకు తూర్పుగోదావరి జిల్లా రాజనగరం నియోజకవర్గం కోరుకొండ మండలం కనుపూర్ గ్రామంలో నివసించే ఆలస్యం గణ సంతోష్ కుమార్ని ఇదే గ్రామానికి చెందిన గ్రామ వాలంటీర్లుగా పనిచేస్తున్న కళ్యాణం సతీష్, చాగంటి శివరామకృష్ణ మరియు లారీ డ్రైవర్గా పనిచేసే చాగంటి రాజు అనేవారు రాజనగరం నుంచి మోటార్ సైకిల్పై వస్తున్న కలవచెర్ల సమీపంలో రాత్రి సమయంలో తన కుమారునిపై కర్రలతో ఇనుపరాళ్లతో హత్యాయత్నానికి పాల్పడ్డారని తల్లి ఆలస్యం మునికుమారి మీడియాతో ఆవేదన వ్యక్తం చేసిన సంఘటన చోటు చేసుకుంది. మేము మాట్లాడుతూ గ్రామ వాలంటీర్లు ఇటువంటి దౌర్జన్యాలకు పాల్పడడం వల్ల నాయకులు, అధికారులు స్పందించాలని ఈమె కోరారు. ఈ ఘటనకి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని పోలీసు స్పెషల్ అధికారులతో విచారణ జరిపించాలని కోరారు. నా పేరు ఆలస్యం మునికుమారి అండి. మాది కనుపూరు. నాకు 2 బాబులు, ఒక పాపాను. ఈ మధ్యనే మా ఆయన గారు పోయారండి. 4 నెలలు అవుతుంది. ఏదో అలాగా తలదాచుకుంటూ అలా బ్రతుకుతున్నామండి. నా బిడ్డ డ్రైవర్గా పనిచేస్తున్నాడండి. రాజానగరంలో బండి పెట్టేసండి. ఆ ఈ డ్రైవరును ఆ వాడరును మోటార్ సైకిల్ మీద వస్తున్నారండి. వస్తుంటే దారి కాసి 3 వ్యక్తులు ఆ అబ్బాయిని, నా కొడుకుని సావగొట్టేశారండి. చనిపోయే పరిస్థితికి తీసుకొచ్చారండి. ఎందుకు కొట్టారో ఏంటో మాకేం తెలియదండి. ఆ డ్రైవరు ఆ వాండరు జాయిగా తీసుకొచ్చి మా ఇంటి దగ్గర పాడేసి పడిపోయాడని చెప్పారండి. చెప్తే అదే నిజం అనుకున్నామండి. అనుకోండి మా అబ్బాయి తల బాధ అవుతుందమ్మా, తల బాధ అవుతుందంటే హాస్పిటల్కి అని తీసుకెళ్ళానండి. ఈ కరోనా పరిస్థితిలో ఒకవేళ ఆ ధర్మ హాస్పిటల్లో వైద్యం సరిగ్గా జరుగుతుందో జరగదో అని భయం వేసి ప్రైవేట్ హాస్పిటల్ తీసుకెళ్ళామండి. తీసుకెళ్తే బుల్లేని హాస్పిటల్లో జాయిన్ చేసామండి. అక్కడ చాలా విషమంగా ఉందమ్మా అని చెప్పారండి. ఎలాగో బిడ్డ బ్రతికేటట్టు చూసారండి. కానీ మళ్ళీ ఆపరేషన్ చేయాలంటండి, మళ్ళీ చేయాలంట. ఇలాగ చాలా డబ్బు ఖర్చు అయిందండి. నాకు ఎవరు అక్కడ దిక్కులేరండి. నేను పోలీసు వారిని ఆశ్రయించానండి.
ఆ బొల్లినేని హాస్పిటల్లో డాక్టర్ గారు ఇచ్చిన స్టేట్మెంట్ ద్వారాగా పోలీసు వారిని కోరుకొండ పోలీస్ స్టేషన్కి వెళ్ళి పెట్టుకున్నారండి, ఫిర్యాదు చేశారండి. వాళ్ళు ఏమీ పట్టించుకోలేదండి. పట్టించుకోకపోతే మేము మళ్ళీ రాజానగరానికి వెళ్ళిపోయిందమ్మా అన్నారండి. రాజానగరం వెళ్ళామండి, పెట్టాము. ఇంకా ఇక్కడ దాకా ఇప్పటికి 22 రోజుల పైన అయిపోతుందండి. ఇంకా ఏమీ వాళ్ళు స్పందించలేదండి, ఏమీ చేయట్లేదు. నాకు దిక్కు తోచక ఏదో మా అన్నయ్య గారి ఇంటికి వచ్చేసి తల దాచుకుంటే అలాగే చాలా డబ్బు అయిందండి. చాలా కష్టంగా ఉన్నామండి. నా బాబుని ఇలా చేశారండి, ఎందుకు చేశారో ఏటో ఏమీ అర్థం లేదండి. అది ఒకవేళ వాళ్ళు తప్పు ఏదన్నా తప్పు ఉంటే పెద్ద మనుషుల్లో పెట్టుకుండి పెద్దల ద్వారాగా మంచి చేసుకుండి ఇది చేసుకోవాలండి. గ్రామ వాలంటీర్లుగా పనిచేస్తున్నారండి శివరామకృష్ణ, కోనా సతీష్, ఇంకొక అబ్బాయి, వాళ్ళిద్దరూ వాలంటీర్లుగా పనిచేస్తున్నారండి. చాగంటి రాజు, ముగ్గురు కలిపి కొట్టారంటండి. ఎందుకు కొట్టారో నాకు ఏమాత్రం తెలియదండి. మా బాబు ఎలాంటోడో మా ఊరు వచ్చి ఎవరిని అడిగినా చెప్తాడండి. నా బిడ్డలు ఎలాంటోళ్ళో నేను ఎలా పెంచు. సంగారెడ్డి పట్టణంలోని జిల్లా కోర్టులో జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆధ్వర్యంలో రాజ్యాంగ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉమ్మడి మెదక్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాపిరెడ్డి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో 2వ అదనపు జిల్లా జడ్జ్ మైత్రేయి, 7వ అదనపు జడ్జ్ కర్ణకుమార్, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జ్ జలీల్, సీనియర్ అడ్వకేట్లు సంజీవ్ రెడ్డి, విజయశంకర్ రెడ్డి, బాలరెడ్డి, అబ్దుల్ రబ్బా తదితరులు పాల్గొన్నారు. To make endeavor to promote international peace and security, to maintain just and honorable relation between nations, foster respect for international law and treaty obligation, and also settlement of international disputes by way of arbitration. Last is fundamental duties. The fundamental duties it highlights like patriotism, nationalism, humanism, environmentalism. You have to take care of your environment also. Discipline, harmonious living, feminism, that giving respect to women, scientific temper, individual and collective excellence. What is individual and collective excellence? Individual, if any, like for example, sports is there. In case it is like marathon running, so there is only individual performance. So the fundamental duty of we citizens is to have that excellence for our country. If I am getting the Olympics gold medal, my country will have good name. So that is individual. Collective excellence. What is collective excellence? Where there is a team, for whether you are working as a team in sports or in any other field. So you have to collectively work for the better of your country. A small example. Of each word of the preamble. As per the directions of the Honorable National Legal Services Authority and Honorable State Legal Services Authority, Sri P. Ramarao Advocate and Sri G. Vijayashankar Reddy Sir, Sri C. Vittal Reddy Sir, Sri B. Sanjeev Reddy Garu, Sri P. Satyanarayana Advocate, Sri P. Samarsimha Reddy Sir are the resource persons so as to organize the activities and programs including talks and seminars. Now I request Sri B. Sanjeev Reddy Sir, Advocate Sangareddy, to give his speech on this occasion. ప్రభుత్వ రంగ సంస్థలు అన్ని ప్రైవేటీకరణ చేయొద్దని ఆటో సంఘ కార్మికులందరూ రైతు రంగ చట్టాలు వ్యతిరేకం చేయడం జరిగింది. పీఆర్సీ అమలు చేసి డిఎల్ని రద్దు చేసి సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ను పునరుద్ధరించాలి. జీవో నంబర్ 1721 రద్దు చేసి డీజిల్ పెట్రోల్ ధరలు జీఎస్టీ పరిధిలో తగ్గించాలని ఏఐటీసీ సిఐటియు డిమాండ్ చేశారు.
మరి ఈరోజు చాలా దిగ్విజయంగా ఏదైతే 11 కేంద్ర కార్మిక సంఘాలు కేంద్రంలో ఉన్న తరఫున ప్రత్యేకంగా ఎందుకంటే ఈరోజు దేశవ్యాప్తంగా ఇప్పటికే వార్తలు ఉన్నాయి. చాలా పెద్ద ఎత్తున కార్మికులు అన్ని రంగాల కార్మికులు సమ్మెలో పాల్గొన్నారనే దానికి కర్నూలు మహానగరమే పెద్దగా నిదర్శనం అని చెప్పేసి చెప్తున్నాం. ఈ సమ్మెకు రైతు సంఘం మద్దతు ఇచ్చాయి, వ్యవసాయ సంఘం మద్దతు ఇచ్చాయి, మహిళా సంఘాలు మద్దతు ఇచ్చాయి. కార్మిక వ్యతిరేక చట్టాలను వెంటనే ఉపసంహరించుకోవాలని మెడికల్ రిప్రజెంటేటివ్ ఫెడరేషన్ జాతీయ కార్యదర్శి శేఖర్ రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. గుంటూరులోని సిపిఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కార్మిక సంఘాలు ఈ నెల 26న తలపెట్టిన దేశవ్యాప్త సమ్మెకి మెడికల్ రిప్రజెంటేటివ్స్ యూనియన్ తమ డిమాండ్ల సాధనకై సమ్మెలో పాల్గొంటున్నారని ఆయన తెలిపారు. ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా మందులు, వ్యాక్సిన్లు ఉత్పత్తి చేయగలిగితే అత్యవసరమైన నిత్యం వాడే మందులు సామాన్యులకి తక్కువ ధరలకి లభిస్తాయని చెప్పారు. కార్మికులను పట్టుకొచ్చే లేబర్ కోడ్లను వెంటనే ఉపసంహరించుకోవాలి. మందుల పరికరాలపై జీఎస్టీ ఎత్తివేయాలి. మందుల పరికరాలపై జీఎస్టీని పూర్తిగా పిఎస్ శేఖర్ రెడ్డి రాష్ట్ర అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ మెడికల్ అసోసియేషన్ ప్రతినిధి యూనియన్. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ, కార్మిక, ప్రజా, రైతు వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ కేంద్ర కార్మిక సంఘాలు, వివిధ ఫెడరేషన్లు నవంబర్ 26 సమ్మెను పిలుపునిచ్చారు. అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ మెడికల్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా మేము కూడా పాల్గొంటూ ఉన్నాం. మొదటి నుంచి కూడా మెడికల్ రిప్రజెంటేటివ్స్ యూనియన్గా ప్రజారోగ్యం రంగాన్ని ప్రభుత్వ రంగంలో పటిష్టంగా ఉంచాలని కోరుతూ ఉన్నాం. అనే కార్యక్రమాలు కూడా చేస్తూ ఉన్నాం. మనం గమనించినట్టయితే ఈ మధ్య కోవిడ్ నేపథ్యంలో ప్రభుత్వ రంగ ఆసుపత్రుల సేవలు, అలాగే ప్రైవేటు కార్పొరేట్ ఆసుపత్రుల సేవలు గమనించాం. ప్రజలు కూడా గమనిస్తూ ఉన్నారు. వారి వల్ల వచ్చే అనాథంగా మనం చూసాం. కాబట్టి ముందు రోజుల్లో అయినా సరే ప్రభుత్వ రంగాన్ని పటిష్టం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలని సరైన నిధులిచ్చి, సరైన డాక్టర్స్ని, ల్యాబ్ టెక్నీషియన్ని రిక్రూట్ చేసి వాటిని పటిష్టపెట్టినట్టయితే ప్రజలందరికీ ఆరోగ్యం అందే అవకాశం ఉంటుంది. కానీ ప్రభుత్వ ఆలోచన అలా లేదు. ప్రజల ఆరోగ్యాన్ని ఇన్సూరెన్స్ కంపెనీ పట్టే ప్రయత్నం చేస్తుంది ఆయుష్మాన్ భారత్ పేరుతోటి. అలాగే కొత్తగా ఈ సంవత్సరం నేషనల్ డిజిటల్ హెల్త్ మిషన్ పేరుతో కూడాను ప్రజల ఆరోగ్యాన్ని మొత్తాన్ని తీసుకెళ్లి పేటెంట్ కంపెనీ ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో మెడికల్ రిప్రజెంటేటివ్స్గా అనేక కార్యక్రమాల్లో మేము ఇన్వాల్వ్ అవుతూ ఉన్నాం. ముఖ్యంగా మందుల రంగంలో ప్రభుత్వ రంగ సంస్థలను కూడా మూసేశారు ఆల్రెడీ. వాటిని పునరుద్ధరించాలని మొన్న పేపర్లో చూసాం. మనం వ్యాక్సిన్ వస్తూ ఉంటే దానికి పేటెంట్ ఉండాలని, పేటెంట్ ఉండకూడదని. కోట్ల మంది ప్రజానేకం వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తున్న ఆశ చూస్తున్నప్పుడు మందుల ధరలు పెంచుకోవడం కోసం చెప్పేసి పేటెంట్ కావాలని చెప్పేసి కొన్ని. సంగారెడ్డి జిల్లా సదాశివపేటలో గురువారం నాడు స్థానిక పురపాలక సంఘం కార్యాలయంలో డయల్ యువర్ కమిషనర్ స్పందన ఆధ్వర్యంలో కమిషనర్ ప్రోగ్రాం నిర్వహించారు. సందర్భంగా కమిషనర్ స్పందన మాట్లాడుతూ సదాశివపేట పట్టణంలో పలు సమస్యలపై ప్రజలు తెలియజేశారని అన్నారు. ప్రజలు వెల్లువెత్తిన సమస్యల్ని త్వరగా పూర్తి చేస్తామని అన్నారు. డయల్ యువర్ కమిషనర్ ప్రోగ్రాంలో ప్రతి గురువారం నాడు మున్సిపల్ కార్యాలయంలో నిర్వహిస్తామని తెలియజేశారు. సదాశివపేట పట్టణ ప్రజలకి తెలియజేయనది ఏమనగా ఇవాళ నుంచి ప్రతి గురువారం, ప్రతి వారం ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు ఈ డయల్ యువర్ కమిషన్ అనేటువంటి ప్రోగ్రామ్ ఏదైతే ఉందో దాన్ని కంటిన్యూ చేయాలని చెప్పేసి మేము నిర్ణయించుకోవడం అనేది జరిగింది. అందులో భాగంగానే ఇవాళ మొట్టమొదటి ఈ డయల్ యువర్ కమిషనర్ ప్రోగ్రామ్ కి దాదాపు 15 కంప్లైంట్ల వరకు మనకు రావడం జరిగింది. ఈ 15 సిటిజన్స్ కూడా కంప్లైంట్ చేసినటువంటి అంశాలలో ముఖ్యంగా ప్రధానంగా మనకి ఈ సిద్ధాపూర్ కాలనీకి వెళ్లేటటువంటి రూట్ లో గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర ఏదైతే మనకి ఒక ఎలక్ట్రిసిటీ, స్ట్రీట్ లైట్స్ అనేవి ఏవైతే లేవో అవి తొందరగా ఏర్పాటు చేయమని చెప్పేసి ఒక 2-3 సిటిజన్స్ మనకు చెప్పడం జరిగింది. దీని గురించి ఆల్రెడీ మేము సంబంధిత డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడడం అనేది జరిగింది. వీఆర్ ఆల్రెడీ డూయింగ్ ఫాలో అప్. దాన్ని వీలైనంత తొందరగా మేము అది చేయాల్సిందిగా వాళ్ళు కోరడం జరిగింది.
అలాగే దానితో పాటు కొన్ని పారిశుద్ధ్యంకి సంబంధించినటువంటి కంప్లైంట్స్ కూడా రెహమత్ నగర్ నుంచి రావటం అనేది జరిగింది. వాటితో పాటు కొన్ని టౌన్ ప్లానింగ్ ఇష్యూస్ మనకు 11th వార్డు నుంచి టౌన్ ప్లానింగ్ ఇష్యూస్ గురించి కూడా కొన్ని కంప్లైంట్స్ అనేవి రావటం అనేది జరిగింది మేజర్గా. దాంతో పాటు ముఖ్యంగా ఈ బోర్వెల్ రిపేర్స్ ఇష్యూస్ కొన్ని వచ్చినాయి. అట్లాగే వాటర్ సప్లైకి సంబంధించినటువంటి మిగతా ఇష్యూస్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి వాటర్ ట్యాంకర్స్ టైంకి పంపించడం అట్లాంటివి కూడా కొన్ని కంప్లైంట్స్ మనకి ఈ 22వ వార్డు నుంచి కొన్ని కంప్లైంట్స్ వచ్చినాయి. అండ్ అలాగే 25th వార్డులో కూడా ఒక బోర్వెల్ సమస్య గురించి మనకి కంప్లైంట్ అనేది రావడం జరిగింది. సో ఈ కంప్లైంట్స్తో పాటు ఇంకొంతమంది ఎవరైతే 17th వార్డు నుంచి కొన్ని పెన్షన్ కంప్లైంట్ కూడా, అంటే అప్లై చేసి శాంక్షన్ అయిందా లేదా అని స్టేటస్ కూడా తెలుసుకోవడానికి కూడా కొన్ని ఫోన్లు అనేవి రావడం జరిగింది. అయితే వాళ్ళందరికీ చెప్పినాం మనం, వాటికి ప్రాపర్ డీటెయిల్స్ ఏమున్నా కానీ వాళ్ళ సార్వత్రిక సమ్మె సందర్భంగా విశాఖలో 6,000 మందికి పైగా కార్మికులతో ర్యాలీ, బహిరంగ సభ. సార్వత్రిక సమ్మె బహిరంగ సభలో మాట్లాడిన IFTU రాష్ట్ర ఉపాధ్యక్షుడు వెంకటేశ్వర్లు. అవనిగడ్డ వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో 71వ భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అవనిగడ్డ శాసనసభ్యులు సింహాద్రి రమేష్ బాబు మరియు దివి మార్కెట్ యార్డ్ చైర్మన్ కడవకల్లు నరసింహారావు, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ అధికార ప్రతినిధి సింహాద్రి వెంకటేశ్వరరావు, మాజీ సర్పంచ్ వృద్ధిరాజ్ బాబురావు, మాజీ ఎంపీటీసీ ప్రసాద్, మండల కన్వీనర్ శ్రీనివాసరావు, మండల జెడ్పీటీసీ అభ్యర్థి చింతలపూడి లక్ష్మీనారాయణ, తుంగల అంకారావు, మండల ట్రేడ్ యూనియన్ కన్వీనర్ గార్లపాటి గోపి, మండల యూత్ కన్వీనర్ చింతలపూడి బాలు మరియు పార్టీ నాయకులు పాల్గొన్నారు. కంచకచర్లలో నేడు భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు చాలా ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కంచకచర్ల ఎస్ఐ రంగనాథ్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ రోజు ఇలా భారతదేశ ప్రజలు అందరూ కలిసి ఉన్నారు అంటే దానికి కారణం బాబాసాహెబ్ అంబేద్కర్ అని చెప్పారు. ఈ కార్యక్రమంలో కృష్ణా జిల్లా BAMCF కన్వీనర్ కొండూరి రమేష్ మరియు కంచకచర్ల సచివాలయం పంచాయతీ సెక్రటరీ ఫణి పాల్గొన్నారు. తదనంతరం రాజ్యాంగ పీఠికని చదివారు. ఈ కార్యక్రమంలో మహేష్, వినోద్, రవీంద్ర తదితరులు పాల్గొన్నారు. వారందరిలో వ్యక్తి గౌరవాన్ని, జాతీయ సమైక్యతను సంరక్షిస్తూ సౌభ్రాతృత్వాన్ని పెంపొందించడానికి 1949 నవంబర్ 26న రాజ్యాంగ పరిషత్లో ఎంపిక చేసుకుని శాసనంగా రూపొందించుకున్న ఈ రాజ్యాంగాన్ని మాకు మేము ఇచ్చుకుంటున్నాము. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ సామూహికంగా రాజ్యాంగ ప్రవేశిక. రాష్ట్రపతి భవనంలో ఆయన రాజ్యాంగ ప్రవేశికని చదువుతుండగా దూరదర్శన్ ప్రత్యక్ష ప్రసారం. తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో రాజ్యాంగ దినోత్సవం, అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.
కర్నూలు జిల్లా కోడుమూరు నియోజకవర్గం శ్రీ బెలగల్ మండలంలో జగనన్న తోడు పథకాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే డాక్టర్ సుధాకర్. కర్నూలు జిల్లాలో ఏఐటీయూసీ సిఐటియు ఆధ్వర్యంలో దేశవ్యాప్త సమ్మె. కార్మిక వ్యతిరేక చట్టాల్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ మెడికల్ రిప్రజెంటేటివ్ ఫెడరేషన్ జాతీయ కార్యదర్శి శేఖర్ రెడ్డి. కేవీ బులెటిన్ అప్డేట్స్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.